అమ్మవారి లీలా విలాసంలో మరి యొక్క విశేషము, గరళాన్ని కంఠమందు ధరించిన గౌరీనాథుడు అంటే పరమేశ్వరుడు విషమును తన పాలసముద్ర క్షీరసాగర మదనంలో ఉద్భవించిన విషమును తన కంఠమునందు ధరించిన పరమేశ్వరుడు. ఆనాటి నుండి గరళకంఠుడిగా పిలువబడుతూ లోకాల్ని రక్షిస్తున్నాడు. మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించి దానికి తాడుగా నాగరాజు వాసుకుని కట్టి పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆ బాధను భరించలేక వాసుకి తన శ్వాసతో పాటు బయటకు విడిచిన విషము సముద్రపు నురుగులలో కలిసింది. ఆ విషము భయంకరమైన రూపంతోనూ వేడితోనూ జ్వాలలుగా మారి సర్వత్రా వ్యాపించి దేవదానవులని కాకుండా జంతువులని వృక్షాలను కూడా కాల్చి బూడిద చేస్తుంటే భయపడి అందరూ పరుగులు పెడుతూ కనిపించిన దిక్కుకు పారిపోసాగారు. కొంతమంది దేవతలు వెండికొండకు చేరి మహాదేవ శంభో రక్షించు తండ్రి అని కేకలు పెడుతూ శివుణ్ణి చేరారు. ప్రభు, ఆ హాలాహలాన్ని అడ్డుకోగలిగిన వాడివి నువ్వు తప్ప వేరే ఎవ్వరు లేరు. మమ్మల్ని ఆ విషం బారి నుంచి ఏ విధంగా రక్షిస్తావో అంతా నీదే భారమని మహాదేవుని స్తుతించి ఆయన ముందు సాష్టాంగపడ్డారు. భయపడుతున్న దేవతలని మహర్షుల్ని శాంతించమని భయపడవద్దని తాను తప్పకుండా సహకరిస్తానని అభయమిచ్చినాడు పరమశివుడు. వెంటనే అక్కడే ఉన్న బలవంతుడు సమర్థుడైన సుందరుడు అనబడే తన పరిచారకుడిని పిలిచి సముద్రంలో వ్యాపిస్తున్న హాలాహలాన్ని తీసుకుని రమ్మని పంపించాడు. సుందరుడు వెంటనే పరుగున వెళ్ళి విషాన్ని మొత్తం తన చేతిలోకి తీసుకొని మనస్సులో తన ప్రభువుకి నమస్కరించి బయలుదేరి వచ్చి మహాదేవుడి చేతిలో పెట్టాడు. పరమేశ్వరుడు దాన్ని తన చేతిలోకి తీసుకొని అమృత గుళికను మింగినట్టు మింగినాడు. తన ప్రభావంతో దాన్ని తన కంఠం దాటి లోపలికి వెళ్ళనీయక బయటకు రానీయక ఉండే విధంగా ఆ గరళాన్ని కంఠంలోనే బంధించాడు. అది చూసిన మహర్షులు మహాదేవుణ్ణి వేదఘోషతో స్తుతించి మొక్కారు. గరళాన్ని కంఠంలో బంధించిన హరుడి కంఠం శుద్ధ స్ఫటికాకృతి నుంచి నలుపు రంగుగా మారింది. ఆయనను గరళకంఠుడని నీలకంఠుడని కీర్తించారు దానవులు. దేవతలు మహర్షులు ఇంకా భయాన్ని వదిలిపెట్టి మిగిలిపోయినన్ని పనులు పూర్తి చేసుకోమని చెప్పి అందరినీ పంపించాడు నీలకంఠుడు. ఇది గరళకంఠుడైన మహేశ్వరుని కథ. ఇప్పటికీ మనము ఆ దృశ్యాన్ని చూడాలంటే కాలకోటాన్ని తీసుకున్న మహాశివుని ఆలయము తమిళనాడు చిత్తూరు జిల్లా సమీపంలోని పల్లికొండ స్వామి అనే పేరుతో మహాశివుడు అమ్మవారు కొలువై ఉంటారు. అమ్మవారి ఒడిలో విషము తాగిన పరమేశ్వరుని తల అమ్మవారు తన ఒడిలో పెట్టుకున్న దృశ్యాన్ని మనము ఇప్పటికీ పల్లికొండ అనే ఊరిలో చూడవచ్చు. హరి ఓం తత్సత్.